నేను మామూలుగా మేము చేస్తుంటామమ్మా. ఒక బ్యాచ్ ఉన్నది మాకు కూడా. మామూలుగా మేము ఏం చేస్తాము, అర్ఘ్యపాద్యాలు మామూలుగా ఇవన్నీ మామూలుగా చదివేస్తుంటాము, చేసేస్తుంటాము, ఏవో పాటలు ఇలాగ. కానీ ఇవాళ మేము చీరాల గ్రూపు వాళ్ళు చేస్తున్న కళ్యాణానికి వచ్చాము. ఎలా ఉన్నదంటే, మనం ఏదన్నా తింటే అమృతంలా ఉంది అనుకుంటాం కదా, అది కళ్ళతో త్రాగుతున్నట్టుగా ఉన్నది. ఎలా అంటే శిలారూపము దాల్చిన స్వామి, అటు ఇటు లక్ష్మీ పద్మావతులు, మనము వాళ్ళు మన కళ్ళెదుట ఉన్నట్టుగా ఆవిడను చూస్తుంటే, స్వామిని మనము ఆయన అడుగులు వెనక్కి వేస్తుంటే ఏడుపు వచ్చేసి మీరు వెళ్ళి బకుళమాతగా నుంచుంటే అలా అనుభవించానమ్మా నేను. అది నేను చెప్పలేకపోతున్నాను. ఎంత బాధపడుద్ది. అలాగా ఆయన మళ్ళీ ఆయన మిమ్మల్ని సముదాయిస్తున్నారు. ఎలాగా మీరిద్దరు ఇలాగా మనం పూలదండగా, ఇదంతా నాకు చూస్తున్నట్టుగా ఉందమ్మా. ఇది నా అనుభవం అమ్మ, నేను చెప్పలేకపోతున్నాను. ఇంతకన్నా ఎక్కువగా అమృతం చెవల్లో పోసినట్టు, కళ్ళతో తాగినట్టు, నోటితో తాగినట్టు, శ్రవణానందం, నేత్రానందం, ఆత్మానందం, హృదయానందం ఎంత అనుభవిస్తున్నారు, ఎంత ఆనందం పొందుతున్నారు. చూసిన వారందరూ కూడా చెప్పలేక చేత కావటం లేదు. కానీ అవును చాలా ఆనందపడుతున్నారు. మీరు కళ్ళమడే నీళ్ళు వస్తున్నాయి, నాకు అర్థమైంది. ఏడ్ చేస్తున్నాను. నిన్న కూడా ఇట్లా చెప్పడం కూడా నాకు తెలియట్లేదు. ఎలా అంటే అలా అంత ఆనందంగా ఉంది. నేను అసలు రాలేను అనుకున్నాను. వాళ్ళ బాల ఏ ఊరమ్మ మీది? విజయవాడ బాలగారు 20 ఏళ్ళ స్నేహం. 20 ఏళ్ళ స్నేహం. ఆవిడ పిలిచారని ఇంకొక ఆవిడ చెప్పారు. రాలేనండి. ఎప్పుడు అలాగే అంటావు, బాలేదంటావు, రమ్మని స్వామి రప్పించుకున్నారు. మరి ఇంత కార్యక్రమం చూడాలని నేను మరి ఆ స్వామి దయ ప్రసరించారు. అట్లా ప్రసరిస్తేనే మనం రాగలుగుతాము. భగవంతుడి దయ. ఇది నా ఆనందం. నేను అనుభవించిన అనుభూతి మా ఇది. అట్లా చాలా సంతోషం అమ్మా. మిమ్మల్ని అందరినీ ఆనందపరిచినందుకు నాకెంతో ఆనందంగా. అంతే కదమ్మా. జై జగన్నాథ. జై జగన్నాథ. బ్రహ్మణే నమః. నమో నారాయణాయ నమః శివాయ 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 బ్రహ్మణే నమః. నమో నారాయణ నమో నారాయణాయ నమః శివాయ బ్రహ్మణే నమః. నమో నారాయణాయ నమః శివాయ బ్రహ్మణే నమః. నమో నారాయణాయ నమః శివాయ బ్రహ్మణే నమః.
शिवाय ब्रह्मणे नमः। ॐ नमो शिवाय ब्रह्मणे नमः। ॐ नमो नारायणाय नमः शिवाय ब्रह्मणे नमः। ॐ नमो नारायणाय नमः शिवाय